మన కనిగిరి ఒకప్పుడు ప్రకాశం జిల్లా ఉండి ఇప్పుడు మార్కాపురం జిల్లా అయింది. లాయర్ మాల్కొండారెడ్డి అల్ప స్కూలు కాలేజీలు ఇంజనీర్లు ఇల్లు ఇది. ఇగో ఇది ఈశాన్య మీది పోటు, తూర్పు ఈశాన్య మీది పోటు. ఇల్లుకి చాలా జబర్దస్త్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఉత్తరం రోడ్డు కూడా. ఈ భూభాగం ఎట్లుందంటే ఇల్లుకి గానీ ఏరియా గానీ ఏంచరే గానీ తూర్పు ఉత్తరం బాగా డౌన్ ఉంది. ఇక్కడ ఎవరు కట్టుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటారు, డెవలప్ అవుతారు, ఏ బిజినెస్ కూడా ముందంజలో ఉంటారు. తూర్పు ఉత్తరం భూభాగం, తూర్పు ఉత్తరం డౌన్ ఉంది, సౌత్ ఈస్ట్ హైట్ ఉంది, పరమట దక్షిణం హైట్ ఉంది, తూర్పు ఉత్తరం కారణాలు ఇది. ఇది తూర్పు రోడ్డు. ఇది నార్త్ ఓపెన్, దక్షిణ భాగంలో ఇల్లు కట్టుకున్నాడు. సుమారుగా 2000 గజాలు ఉంటుంది ఇది. ఒకప్పుడు ఆగ్నేయంలో గేట్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఇల్లు కానీ తూర్పు అని పెట్టేది, కానీ టోటల్ జాగా చూస్తే ఆగ్నేయంలో గేట్ అవుతుంది, బంద్ చేయించిన. ఈ గేట్ ఓపెన్ ఉంటే ఏంటంటే ఆడపిల్లని పడుతుంది ఫస్ట్, అట్లానే ఆడపిల్ల పుట్టింది. ఆ గేట్ బంద్ చేయగానే మగపిల్లగాడు పుట్టింది. తూర్పు అంతా ఓపెన్. ఇది ఒక్కటే ఏంటంటే ఉత్తర వీశాన కట్ అయ్యి లోపలికి అయింది. ఇది ఏంటంటే మెయిన్ డోర్ అనేది ఎడబెట్టమన్నాం, లేదంటే గ్రిల్స్ స్టీల్ గ్రిల్స్ ఏదైనా చేసి దాన్ని డోర్ ఎడబెట్టి, లేదా ఈశాన కట్టగలదు. అంత బాగుంది. ఇట్లా పరమట కూడా మెట్నెక్ ఉంది కరెక్ట్ గా. కంపల్సరీ ఏదైనా స్టీల్ రైలింగ్ కానీ ఏదైనా పెట్టుకుంటే రూమ్ కట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఏం మిస్టేక్ అయిందంటే నైరుతులని బాత్రూమ్ కట్టిండు, పనికిరాదు. ఇది పనికిరాదు. అయినా ఇట్లా అయిపోయింది, ఏది పెట్టినా కూడా పనికిరాదు. కాకపోతే ఒక స్టోర్ రూమ్ కింద వాడుకోవాలి, కానీ ఈ బాత్రూమ్ అనేది నైరుతులు పనికిరాదు. ఈ ప్లేస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన కాడికే 10 మంది వస్తుంటారు పోతుంటారు. తూర్పు ఈశాన్యం మీది పోటు కాబట్టి డబ్బు రూపం కానీ అన్ని రూపం కానీ రాజకీయం కానీ అన్ని రూపాలుగా డెవలప్ ఉంటాడు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇది బాత్రూమ్ అనేది తీసేసుకోవాలి. తూర్పు ఓపెన్ ఉంది, దక్షిణాన్ని కూడా ఉంది. దక్షిణం కన్నా త్రిబుల్ ట్రై ఒక 4 భాగాలు ఉత్తరం ఎక్కువ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక బాత్రూమ్ మాత్రం పనికిరాదు. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఈ గేటు నేనే బంద్ చేయించిన. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ మనవరాలు పుట్టింది, ఈ గేటు ఆగ్నేయంలో ఉంది కాబట్టి. ఆ తర్వాత బంద్ చేసినాక మళ్ళీ మనవడు పుట్టిండు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి, చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇగో మా మామగారు మన ఫస్ట్ అడ్వకేటు, తర్వాత కాలేజు స్కూళ్ళు, అల్ప స్కూల్ కదా, కాలేజ్ ఇంజనీర్ కాలేజ్ స్కూల్ అన్ని. ఆ తర్వాత ఇక్కడ ఈ ఏంచర్ కూడా ఏం చేసిందంటే మామ చేయంగా తూర్పు ఉత్తరం భూభాగం బాగా డౌన్ ఉంది, సౌత్ ఈస్ట్ మంచి హైట్ లో ఉంది. చాలా బ్రహ్మాండ స్థలం ఇది. ఇక్కడ ఈ ఈస్ట్ లో గేట్ ఉంది. ఈ ఉత్తరానికి కూడా నార్త్ లో ఏంటంటే ఈ డోర్ కి ఎదురుగా మనకి నార్త్ రోడ్ అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక గేట్ పెట్టుకుంటే చాలా బ్రహ్మాండం ఉంటుంది. కుబేర స్థలం ఇది. గేట్ అంటే దానిలో 3 కాదు మామ, గేట్లకి బేస్ సంఖ్య సరిసంఖ్య అవసరం లేదు. గేట్లు ఎన్ని పెట్టుకోవచ్చు. ఒక డోర్లు కిటికీలు వాటి మాత్రం గౌతమ తిరుపతి రెడ్డి మా గురుగారి దగ్గర నేర్చుకున్నాం. మేము కూడా సేమ్ వాస్తు వెంకటేశ్వరరావు అని విజయవాడ ఆయన దగ్గర గౌతమ తిరుపతి రెడ్డి నేను సేమ్ చాలా సార్లు కలిసినాం, మాట్లాడినా కూడా. నేను పోయినా ఆయన పోయినా సేమ్ ఉంటుంది. ఐరన్ దానికి ఏ లెక్క ఉంటుంది. వుడ్డు అనేది టేక్ వుడ్ పెట్టినప్పుడు నీకు సరిసంఖ్యలు ఉండాలి. 2, 4, 6, 8. మళ్ళీ ఇల్లు కట్టలు ఉంటుంది. గుళ్ళకు పోయాక మాత్రం బేసంఖ్యలు రావాలి. గుడికి పోయాక పథకాలు వస్తాయి. ఇది ఏంటంటే తూర్పు ఈశాన్యం మీది పోటు ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ ఉత్తరం నార్త్ ఈస్ట్ కార్నర్ అంటుంది, తూర్పు ఉత్తరం కార్నర్లు అంటుంది. ఒకప్పుడు ఆగ్నేయంలో గేట్ ఉండేది. అంటే మామేమనుకున్నాడు అంటే ఆ గేటు డోర్ కి ఎదురు కానీ అనుకున్నాడు, కానీ టోటల్ జాగాకి ఏంటంటే ఇది తూర్పు ఆగ్నేయంలో అవుతుంది. బంద్ చేయించి, లేదంటే ఫస్ట్ మనవడు పుడుతుండే, అది బంద్ చేయించిన తర్వాత ఆడపిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ మనవడు వచ్చేసాడు. ఇప్పుడు ఏమవుతుందంటే నైరుతిలో బాత్రూమ్ ఉంది, ఆడ వనికి రాదు మామ. ఈ గేట్ బాగుంది, ఇక్కడ కట్టి ఉత్తర వాయుంలో కట్టి ఈ మూల కట్టిపోయింది, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఎక్కడ నైరుతి విరగలేదు, ఎక్కడ పశ్చిమ కూడా విరగలేదు, సౌత్ నైరుతి కూడా కరెక్ట్ ఉంది, తూర్పు ఈశాన్యం కూడా పెరిగింది. చెట్టు కూడా ఉండదు. గేట్ కి ఎదురు ఏముండదు, డోర్ కి ఎదురు కూడా ఏముండదు. అవి కూడా చూసుకోండి. కాకపోతే ఏంటంటే మామ ఈ ఉత్తరం హైట్ లేపారు మీరు. ఇక్కడ ఈ పార్ట్ వరకు అయినా ఇక్కడ డోర్ ఉంది కదా, దాన్ని బేస్ చేసి ఇది అంతా ఈశాన్య డౌన్ చేయండి. దీనికన్నా ఒక 3-4 ఇంచులు ఈశాన్య డౌన్ చేయండి. ఇప్పుడు మీకు గేట్ అవుతుంది కదా మామ, దీనికి వెళ్ళి ఇదంతా డౌన్ చేయండి. మళ్ళీ అక్కడ ఏంటంటే ఈశాన్య పిల్లర్ ఉంది మామ, ఆ పిల్లర్ కొట్టి ఆ దిమ్మ ఉండొద్దు, కొచ్చిగా ఉండాలి. అది కొచ్చిగా ఉండాలి. ఈశాన్యంలో దిమ్మి రావద్దు. ఈ ఆగ్నేయంలో నైరుతిలో పశ్చిమలో ఉత్తరవాయంలో ఉండొచ్చు, కానీ ఈశాన్య దిమ్మ లేకుండా ఉంటాయి. ఏదైనా అవకాశం ఉంటే భవిష్యత్తులో కూడా పోల్ తెప్పి ఆ ఈశాన్యంలో పోల్ కూడా ఉండదు. ఇంకొకటి మామ, దీనికి ఇక్కడ గేట్ పెట్టండి, ఆ రోడ్డుకి గేట్ పెట్టండి. ఉత్తరం తూర్పు ఈశాన్యం గేట్ అవుతుంది, అది కూడా ఉండేయండి. ఒక చిన్న గేట్ పెట్టండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది పెడితే తూర్పు ఈశాన్యం వద్దు. ఇట్లా వాడినా వాడిపోయినా మామ ఈ పోటుకి గేట్ పెట్టి పొద్దు తీయండి. ఇదేంటంటే ఈ టన్ అయితే తగులుద్ది మనకి తూర్పు ఈశాన్యం. ఇది నీ లక్కు. ఇది పౌరాజనంలో అదృష్టమే దొరకడు, అందరూ దొరకవు. ఈడ పెట్టండి ఒక గేట్. ఈశాన్యంలో పోలు ఉండొద్దు, లోపల దిమ్మ ఉండొద్దు. అప్పుడు నీకు చాలా బాగుంటుంది. ఏంటంటే ఉత్తరం ఈశాన్యం పెరిగింది, తూర్పు ఈశాన్యం పెరిగింది, అన్ని బాగున్నాయి. ఎందుకంటే ఇదే చూపెడుతుంది. ఏది పెరిగింది కూడా క్రాస్ చూపెడుతుంది. చాలా బాగా చేసినాము. మంచి కంపల్సరీ మాత్రమే గేట్ పెట్టి